వరి పంట రైతులకు యూరియా మంజూరు కావడంతో రైతులు ఆనందమయ్యారు. సిద్ధవటం మండలానికి 19.8 మెట్రిక్ టన్నుల యూరియా మంజూరు కావడంతో రైతులు ఆనందమైపోయారు. అందులో భాగంగా శుక్రవారం సిద్ధవటం మండలంలోని సిద్ధవటం రైతు సేవా కేంద్రానికి 9.9 మెట్రిక్ టన్నులు మరియు టక్కోలి రైతు సేవా కేంద్రంలో 9.9 మెట్రిక్ టన్నుల యూరియాను డేగనవారిపల్లి, కాజీపల్లి, కడపాయిపల్లె తదితర గ్రామాలకు చెందిన రైతులు యూరియాను ఆనందంగా తీసుకువెళ్లారు. మండల వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి మాట్లాడుతూ వరి పంట పొలాల రైతులకు యూరియా కొరత లేదని ఉన్నతాధికారుల ఆదేశాలతో యూరియా మంజూరు కావడంతో రైతులకు సంబంధించి భూమి పట్టా పుస్తకం, ఆధార్ కార్డు పరిశీలించి అర్హులైన ప్రతి రైతుకు యూరియా అందిస్తున్నామని, మండలంలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని ప్రతి రైతుకు యూరియా అందిస్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. మన సిద్ధవటం మండలానికి ప్రస్తుతం అయితే ఇప్పుడు 2 RSKలు రైతు సేవా కేంద్రాలకు 9.9 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా సిద్ధవటం RSKకి 9.9 మరియు టక్కోలు రైతు సేవా కేంద్రానికి 9.9 మెట్రిక్ టన్నులు రావడం జరిగింది. ప్రధానంగా మన మండలంలో సిద్ధవటం మండలంలో ప్రధాన పంట వచ్చి వరి కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు వరికి సెకండ్ డోస్ కింద మనము యూరియా చల్లుకోమని గవర్నమెంట్ వారు మనకి సప్లై చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు ఎవరు కూడా ఎటువంటి రైతు కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెస్తాము. అవసరమైతే మీరు ఎవరు కూడా విచ్చలవిడిగా అంటే యూరియా ఎక్కువ వాడద్దండి. ఎందుకంటే ఇప్పుడు రబీలో ఖరీఫ్లో 2వ డోస్కి అర్ధమూట యూరియా, అర్ధమూట పొటాష్ చల్లుకుంటే వరి మీకు బాగా పంట దిగుబడి కానీ నాణ్యత కానీ పెరిగి దిగుబడి కూడా ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రైతులు కూడా గమనించాల్సిన ముఖ్య విషయం ఏమంటే యూరియాను ఎంత తక్కువ వాడితే అంత బాగా దిగుబడి వస్తుంది. తర్వాత కూడా మీకు దాంతోపాటుగా ఒక యూరియా 25 కేజీలు, తర్వాత పొటాష్ 25 కేజీలు వేసుకోవడం వల్ల మీకు మొక్క వ్యాధి నిరోధక శక్తి పెరిగి, రెసిస్టెన్స్ పవర్ పెరిగి, దిగుబడి కూడా నాణ్యమైన గింజతో దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి అందుబాటులో యూరియా ఉంది. రైతులకు ఎవరికైనా అవసరం ఉంటే రైతు సేవా కేంద్రాలకు వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము.